శ్రీ పంచమి రోజునే మనం సరస్వతి జయంతిగా చేసుకుంటూ ఉంటాం. మరి సరస్వతి పంచమి కాకుండా శ్రీ పంచమి అని ఎందుకు అంటారు అంటే, సరస్వతి ద్వాదశనామ స్తోత్రంతో ప్రథమం భారతీనామ, ద్వితీయం సరస్వతి, తృతీయం శారద, ఇలాగా పేర్కొంటూ ద్వాదశనామంలో భువనేశ్వరి అని వస్తుంది. దారిద్ర నివారక స్తోత్రమైన లక్ష్మీ అష్టోత్తరంలో కూడా నమామి భువనేశ్వరి అని చెప్పి ఆ నామాలన్నీ ముగుస్తాయి. మంత్రశాస్త్రం చాలా విశ్లేషణ చేసి దేవతలకి ఒక్కొక్క ఆరాధనని, ఒక్కొక్క భక్తి తత్వాన్ని చాలా ఆలోచించి పెట్టాయి. శ్రీ పంచమి రోజున సరస్వతిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కూడా వస్తుంది. బాసర క్షేత్రంలో అందుకే లక్ష్మీ సరస్వతులు ఇద్దరు కూడా కనపడుతూ ఉంటారు. కొన్ని చోట్ల మూడో దేవత కింద కాళికను కూడా చేర్చడం కనపడుతుంది. సరస్వతి, కాళిక ఇద్దరు కూడా కృష్ణతత్వానికి ప్రతీకలు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం నుండే వీళ్ళు కూడా ఉద్భవించారు. వీరి యొక్క బీజం కూడా క్లీం బీజమే కావటం గమనార్హం. కొన్ని చోట్ల సరస్వతికి ఐం బీజాన్ని చెప్తూ ఉంటారు. ఐం వరాహస్వామి బీజం కూడా. ఏతావాత శ్రీ పంచమి రోజున చక్కగా సరస్వతీదేవిని ఉపాసన చేస్తే మనకి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలు తీరుతాయి. ఈ సరస్వతి కాశ్మీరేతు అని చెప్పి చెప్తారు. అంటే కాశ్మీరంలో ఉన్నటువంటి సరస్వతి ఆదిశంకరుడు అలా తీసుకువచ్చి కొల్లూరులో ప్రతిష్ఠించాడు అని చెప్పి చెప్తారు. కొల్లూరులో ఉన్న ఆవిడది కూడా మూలా నక్షత్రం. మార్గశిర అమావాస్య రోజున ఆవిడ జయంతి. అదే రోజున మూలా నక్షత్రం వస్తుంది. శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రాన్ని కూడా సరస్వతికి ఇష్టమైన తిథిగా పూజ చేస్తూ ఉంటారు. శ్రీ పంచమి సాధారణంగా రేవతి లేదా అశ్వినితో వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ముందుకి వెనక్కి కూడా జరగవచ్చు, అధిక మాసాలు బట్టి. అశ్విని రోజున సరస్వతిని పూజ చేసిన, త్రయోదశి రోజున పూజ చేసిన విద్య బాగా వస్తుంది అని చెప్పి మనకి మంత్రశాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని అనుసరించి కొంతమంది విద్యని సుసంపన్నం చేసుకున్నారు. చాలామంది అనుకున్నట్టుగా పాశ్చాత్యులు ఏం చదివారు, వాళ్ళకి అంత విద్య వచ్చింది అంటే మన విద్య ఆధ్యాత్మిక విద్య, అది తెలుసుకోవాలి.